Kindly subscribe this channel to enjoy more collection of moral stories. పచ్చని అడవులలో అర్జునుడు అనే తెలివైన జింక ఉండేది. అతను తన పదునైన తెలివి మరియు చాకచక్యమైన మనస్సుతో ప్రమాదాలను తప్పించుకుంటూ అనేక ఋతువుల పాటు అడవుల్లో తిరిగాడు. ఒకరోజు అర్జున్ తన చిన్న పిల్ల ఆరవ్కి తన జ్ఞానాన్ని అందించడానికి ఇది సమయం అని నిర్ణయించుకున్నాడు. అడవిలో మనుగడ సాగించాలంటే వేగం, బలం మాత్రమే కాకుండా తెలివైన ఆలోచన కూడా అవసరమని అతనికి తెలుసు. ఆ విధంగా అతను 5 అద్భుతమైన సంఘటనల ద్వారా నేర్చుకున్న పాఠాలను ఆరవ్తో పంచుకోవడం ప్రారంభించాడు. వారు ఒక గడ్డి మైదానంలో ప్రశాంతంగా మేపుతుండగా చిరుత ఉరుములతో కూడిన గర్జన వినబడింది. ఒక భయంకరమైన చిరుత అకస్మాత్తుగా పొదల్లోంచి పైకి లేచింది. దాని కళ్ళు జింకపై పడ్డాయి. అర్జున్ ఆరవ్తో గుసగుసలాడాడు. జాగ్రత్తగా వినండి, నా కొడుకు. కొన్నిసార్లు గొప్ప ఆయుధం బలం కాదు, తెలివితేటలు. తొందరగా ఆలోచిస్తూ ఆరవ్ని దట్టమైన పొద వైపు నడిపించాడు అర్జున్. చిరుత వారిని వెంబడించడంతో అర్జున్ పొదల్లోకి దూసుకెళ్లాడు. ఆరవ్ దగ్గరగా అనుసరించాడు. చిరుత దట్టమైన పొదల్లో నావిగేట్ చేయలేక వాటిని చూడకుండా పోయింది. అవి ఆకస్మికంగా కనిపించకుండా పోవడంతో చిరుత కంగారు పడి పొదల్లోకి దూసుకెళ్ళింది. వారు దాక్కున్నప్పుడు అర్జున్ బాంబితో గుసగుసలాడాడు. ప్రమాదాన్ని ఎదుర్కొంటే త్వరగా ఆలోచించడం మన గొప్ప ఆయుధం. గుర్తుంచుకో ఆరవ్, అర్జున్, మీ పరిసరాలను తెలుసుకోవడం మరియు వాటిని మీకు అనుకూలంగా ఉపయోగించడం మీ జీవితాన్ని కాపాడుతుంది. ఆపద సమయంలో ప్రశాంతంగా ఉండటం మరియు వేగంగా ఆలోచించడం చాలా అవసరమని అర్జున్ బాంబికి వివరించాడు. తమ పరిసరాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం ద్వారా వారు వేగంగా వేటాడే జంతువులను కూడా అధిగమించగలరు. ఒకరోజు వారు ఆహారం కోసం వెతుకుతుండగా వారికి ఒక చమత్కారమైన నక్క ఎదురైంది. జాగ్రత్తగా ఉండు ఆరవ్, హెచ్చరించాడు అర్జున్. ప్రదర్శనలు మోసపూరితంగా ఉంటాయి మరియు కొన్నిసార్లు స్నేహం ముసుగులో గొప్ప బెదిరింపులు వస్తాయి. నక్క తేనెతో కూడిన మాటలతో వారి వద్దకు వచ్చింది. వారికి విస్తారమైన దాణా భూమిని చూపుతుంది. కాని అర్జున్ ప్రమాదాన్ని పసిగట్టాడు మరియు నక్క ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు. వారు బయలుదేరడానికి తిరిగి వస్తుండగా నక్క ఆరవ్ వైపు దూసుకెళ్లి తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. మెరుపు రిఫ్లెక్స్లతో అర్జున్ తన పిల్ల ముందు దూకాడు. ఆరవ్ని తప్పించుకోవడానికి అనుమతించాడు. గుర్తుంచుకో ఆరవ్, అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. మీ ప్రవృత్తిని విశ్వసించండి మరియు ముఖస్థితిలో కూడా మీ రక్షణను ఎప్పుడూ వదులుకోవద్దు. ఒక వర్షపు రోజు అటవీ నది ఉప్పొంగింది. దాని ప్రవాహాలు వేగంగా మరియు ప్రమాదకరంగా మారాయి. ఇది ఆరవ్, అనుసరణలో ఒక పాఠం. జీవితంలో మీరు అధిగమించలేనిదిగా అనిపించే అడ్డంకులను ఎదుర్కొంటారు, కానీ సృజనాత్మకత మరియు పట్టుదలతో మీరు ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. పడిపోయిన కొమ్మలు మరియు ఆకుల నుండి అర్జున్ తాత్కాలిక తెప్పను రూపొందించాడు. ఆరవ్ అల్లకల్లోలమైన నీళ్లను దాటుతున్నప్పుడు దగ్గరగా ఉండమని సూచించాడు. నది వాటిని తుడిచివేయడానికి ప్రయత్నించినప్పటికీ వారు సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. గుర్తుంచుకో నా కొడుకు, అర్జున్ అన్నాడు. మీరు బాక్స్ వెలుపల ఆలోచించి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఎల్లప్పుడూ పరిష్కారం ఉంటుంది. ఒక నది దగ్గర అన్వేషిస్తున్నప్పుడు అర్జున్ ఒక మొసలి ఉపరితలం క్రింద దాగి ఎగరడానికి వేచి ఉండటాన్ని గమనించాడు. అతను వేగంగా ఒక ప్రణాళికను రూపొందించాడు మరియు బాంబిని వారు సురక్షితంగా దాటగలిగే లోతులేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అడాప్టబిలిటీకి బాంబి, అర్జున్ అన్నాడు. మనం సరళంగా ఉండాలి మరియు మన పరిసరాలకు సర్దుబాటు చేయాలి. ఒక వెన్నెల రాత్రి వారు ఆకలితో ఉన్న తోడేళ్ల గుంపుపై పొరపాటు పడ్డారు. అలాంటి అసమానతలను ఎదుర్కొనేందుకు బలం మాత్రమే విజయం సాధించదు, ఆరవ్, అర్జున్ హెచ్చరించాడు. అయితే ఐక్యత మరియు వ్యూహం మీకు అనుకూలంగా మారగలవు. అర్జున్ ఆరవ్ను ఒక రాతి కొండకు నడిపించాడు. అక్కడ వారు సమీపించే తోడేళ్లకు వ్యతిరేకంగా నిలబడగలిగారు. ప్యాక్ మూసివేయబడినప్పుడు అర్జున్ వారి కదలికలను సమన్వయం చేశాడు. తోడేళ్లను లెక్కించిన యుక్తులతో వెనక్కి నడిపించాడు. గుర్తుంచుకో ఆరవ్ అని అర్జున్ చెప్పాడు. ఆపద సమయంలో మీ మిత్రులపై ఆధారపడండి మరియు ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేయండి. వారి చివరి పాటల్లో
అర్జున్ వారి అతిపెద్ద ముప్పును ఎదుర్కొన్నాడు. ఘోరమైన విల్లుతో ఆయుధాలు కలిగి ఉన్న నైపుణ్యం కలిగిన వేటగాడు. ఓపిక మరియు చాకచక్యమే ఇప్పుడు మా గొప్ప ఆయుధాలు. ఆరవ్ అర్జున్ గుసగుసలాడాడు. కొన్నిసార్లు మీ శత్రువును నేరుగా ఎదుర్కోవడం కాదు, వారిని అధిగమించడం ఉత్తమమైన చర్య. అర్జునుడు వేటగాడిని ఒక ఉచ్చులో పడవేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. అతని ఇంద్రియాలను గందరగోళానికి గురిచేయడానికి మరియు అతనిని తప్పుదారి పట్టించడానికి మోసగించబడ్డాడు. వేటగాడు వారి ఉచ్చులో పడటంతో అర్జున్ మరియు ఆరవ్ కనిపించకుండా మరియు క్షేమంగా జారుకున్నారు. గుర్తుంచుకో, నా కొడుకు, అర్జున్ అన్నాడు. తెలివైన ఆలోచన మరియు వ్యూహాత్మక ప్రణాళిక యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. వారి చివరి పాటల్లో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు బాంబి తన తండ్రిని కొత్తగా ప్రశంసలు మరియు అవగాహనతో చూశాడు. ప్రతి సంఘటనతో ఆరవ్ తన తండ్రి అర్జున్ నుండి మనుగడ, జ్ఞానం మరియు ధైర్యం గురించి విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. వారు విశాలమైన మరియు అద్భుతమైన అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆరవ్ ఒక తెలివైన మరియు వనరులు కలిగిన జింకగా ఎదిగాడు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు వారి సాహసాలు చాలా ఉన్నప్పటికీ తండ్రి మరియు కొడుకుల మధ్య బంధం విడదీయరానిదిగా ఉంది. ఇది కుటుంబం యొక్క శాశ్వత బలానికి మరియు అడవి యొక్క వివేకానికి నిదర్శనం.